ఏం పేరు? సార్ సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ప్రకాశం జిల్లా దర్శి సార్. దర్శికెళ్ళి వచ్చినావు? దర్శి ఊరు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్, క్రియాటిన్ పెరిగిందని చెప్పి వచ్చినావు. అవును సార్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట డాక్టర్లు అయితే లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నాళ్ళు మనకి డయాలసిస్ చేయించుకోమని సార్ అన్నారు. దీనికి మార్గమే లేదు అన్నారు. కాకపోతే మనం ఎంక్వైరీ చేసినాం సార్. డయాలసిస్ కాకుండా మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్దామని ప్లాన్ చేసినాం. అబ్బా, ట్రాన్స్ప్లాంట్కి వెళ్దామని ఆల్రెడీ నేను ప్రభువర్లో పెట్టుకున్నాను సార్. నేను కాకపోతే అది ఏం జరిగిందంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కలిసాను నేను. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కలిస్తే వీళ్ళకి కొంతమందికి 1 yearకి ఫెయిల్ అయింది, కొంతమందికి 2 yearకి ఫెయిల్ అయింది సార్. మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయింది. వాళ్ళు యథావిధిగా మళ్ళీ ఏం జరిగిందంటే డయాలసిస్ లోనే ఉన్నారు వాళ్ళు ఫెయిల్ అయ్యి. అంతే. నేను మళ్ళీ వాళ్ళని చూసి భయపడి ట్రాన్స్ప్లాంట్ వద్దనుకున్నా సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3వ నెల సార్. 2 నెలలు పూర్తిగా వాడినావు. 2 నెలల నుంచి ఏమేమి డెవలప్ అయినావు? 2 నెలల నుంచి అంటే ముందు మొట్టమొదటిసారిగా నీరసం చాలా కంట్రోల్ అయింది సార్. నీరసం ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. యాక్టివ్ బాడీ అయితే ఫుల్ యాక్టివ్. వెరీ గుడ్. అసలు ఇంకా మనకి అంటే ఎక్కడికైనా వెళ్దామని ఒక ధైర్యం. అంత ముందు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం సార్. అంటే ప్రాబ్లం ఏమొస్తుందో, నాకు ఎలా ఉంటుందో, బయటకు వెళ్ళాలంటే టెన్షన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మనకేంటంటే ఈ చేతలకి ఇటుకి నీరు రావట్లా. వెరీ గుడ్. ముందు మనకు వాటర్ అనేది తగ్గిపోయింది. వాటర్ వస్తుంది పే అంత. ముందు కొంచెం మా మిస్సెస్ అనేది, కానీ మా మిస్సెస్ అయినా నాతో తిరిగే వాళ్ళైనా ఫేస్ లో కొంచెం అదే బ్లాక్ కలర్ వచ్చింది అని చెప్పి ముఖంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు సూరి, నీకు రంగు వచ్చేసి బ్లోయింగ్ వచ్చింది. నిన్న నాతో వేరే అంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అన్నాడు, ముఖంలో కళ్ళుందిరా జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, నేను ఇట్లాంటి సంగతి అన్నా అని చెప్పి అతనికి కూడా. అసలు ఇది మనకు తెలియక ఏంటంటే సార్, సుమారు మనం దాదాపు 12-11 లక్షల దాకా కాబట్టి. అబ్బా, అంటే అక్కడ అందుకే ప్రజలకు చెప్పేది హోమియోపతి గురించి ప్రజలకు తెలియదు. ఈ సిస్టమ్ ప్రజలకు తెలియకుండా చేసిరు, తొక్కి పెట్టిరు. ఇంత అద్భుత వైద్యం ఉన్నది ఇలా. ఇది మనమే తినాలి, అనుభవించుకోవాలి. మనమే వీడియోలన్నీ షేర్ చేస్తున్నారు. షేర్ చేసుకోవడం వల్ల ఇతరులకు మనం తోవ చూపించిన వాళ్ళం అవుతాం. నేను ఒక్కరిని ఎంతవరకు చెప్తా? కాబట్టి మన అందరూ సహకరించుకొని ఒకరికొకరు మంచిగా అయిన వాళ్ళు షేర్ చేసుకుంటే ఇతరులకు మంచిగా చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీ భార్యనా? మా మిస్సెస్. మీ మిస్సెస్కి ఏం ప్రాబ్లం ఉంది? ఆర్థరైటిస్. అప్పుడు ఆర్థరైటిస్కి నువ్వు కూడా మందులు వాడినావు. ఏమేమి తక్కువ ఉందమ్మా? నాకు చెప్పలా నేను ఇట్లా ఉన్నా అని. ఈ ప్రాబ్లం నాకు తెలియపరచలా. నేను ఒక నెల వచ్చి నీ కాడ మెడిసిన్ తీసుకొని వెళ్ళా. ఈ మెడిసిన్ వాడుతున్నా. ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఈ అమ్మాయికి, మావయ్య ఈ మెడిసిన్ బాగుంది నీకు, మనకు తెలియక ఇట్లా నాటు మందు వాడి కర్నూలులో ఇబ్బంది పడ్డాము, ఆ నాటు మందు వల్ల ఇట్లా అయిపోయింది మా దీనికే పోయేదని నేను అన్నది. సరే, ఇది నేను 8 నెలల నుంచి చూస్తున్నా, రాలేకపోయినా. అంటే మీద మిమ్మల్ని గలలేకపోయింది సార్. మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను అందరికీ షేర్ చేస్తుంటా, ఇట్లా వెళ్ళండి అని అందరికి చదువుతాగా. నేనైతే రాలేకపోయినా. ఇప్పుడు వచ్చా సార్. నేనైతే 3 నెలల క్రితం వచ్చా. మంచిగా అయిపోయినా. 2 నెలలు ఇంకా మా మిస్సెస్ ఎప్పుడైతే మంచిగా ఉన్నా అనిపించిందో, మా మిస్సెస్ అప్పుడు ఇవి నాకు చెప్పింది. నీకు ఎట్లుందమ్మా? ఇవి గంట పట్టుకొని ఇట్లా ఈ బాగా నొప్పులు కొంటుంది, పని చేయకపోతున్నామో అని కొంచెం అంటే బాధతో చదువుతుంది. నేను అప్పుడు కొంచెం దుఃఖపడ్డా మనసులో. నేనే ఇట్లా ఉండి ఈ అమ్మాయి ఇట్లా ఉంటే పిల్లల పరిస్థితి ఏందా? పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏందని. ఇప్పుడు మంచిగా అవుతున్నావు కదా, ఇద్దరిని మంచిగా చేస్తే కంటిన్యూ చేసుకో. ఒకసారి సార్ దగ్గరికి వెళ్దారా అని మీ దగ్గర తీసుకొచ్చా సార్. ఒక్క